నా పేరు అర్థం అప్పలరాజు. ఏం పేరు? అప్పలరాజు. మరి కొడుకు ఏం పేరు అర్థం? సమీర్ అర్థం. సమీర్. మీరు వన్ బై వన్ అయితే ఒకరోజు నాకు మంచి ఉద్యోగం ఉందంట. పెద్ద ఉద్యోగం ఉంది నాకు. ఇంత డబ్బు వస్తుంది నాకు రోజున. వస్తుంటే సమీర్ నా కొడుకు కదా, ఆయనకి ఏం తెలియటం లేదు. వాళ్ళు దండస్తే కొట్టుకునే డబ్బులన్నీ కూడా ఏం చేస్తాడు అన్ని చెప్పడా శివకుమార్ సంగతి అలాగే వేస్ట్ చేస్తాడు. కూర్చో సిట్. వేస్ట్ చేస్తుంటే ఒకరోజు ఆలోచించి సమీర్ బర్త్డే ఉన్న అందరూ రెండాన్ని అన్నాను. చుట్టాలందరికీ, బంధువులందరికీ అందరూ వచ్చారు. అప్పుడు చెప్పాను అన్నమాట. ఏం చెప్పాను? ఇదిగో సమీర్ ఇవాళ నుంచి సమీర్ సంగతి చెప్తాను. సమీర్ కష్టపడి పని చేస్తేనే భోజనం పెడతాను, లేకపోతే భోజనం పెట్టను అని చెప్పాను. తర్వాత మీరు ఎవరు కూడా సమయానికి డబ్బులు ఇవ్వకండి, సాయం చేయకండి అని వినండి చెప్పాను. చెప్తే ఆ సమయం అంతా ఏంటి, మా నాన్న ఎంత పని చేశాడు, మా నాన్న నాకు డబ్బులు ఇవ్వలేదు, నాకు ఎలా తిండి ఎట్లా అంటాడో, అన్నం ఎట్లా అంటాడో, నా డబ్బులు తెలియదు అంటాడో అని అంటాడు. అయితే మాసం రోజు మరి భోజనం కావాలంటే ఏం చేయాలా? సమయం కష్టపడి పని చేసి డబ్బులు తేవాలా. అయితే వెళ్ళాడు అన్నమాట. బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్తే ఆ బాబాయ్ దగ్గరికి వెళ్ళాడు. ఆ బాబాయ్ దగ్గరికి వెళ్ళి ఆ చదనం దగ్గరికి వచ్చి అన్నాడు, నాకు రూపాయి ఇవ్వ అంటే, అరే మీ నాన్న కొంత అన్నాడు కదా, ఎదురు రూపాయి ఎత్తుకొని మీ నాన్నకి ఇరా అన్నాడు. వెంటనే వచ్చాడు. నాన్న 5 రూపాయలు సంపాదించాను అన్నాడు. అయితే రూపాయి ఎక్కడరా తెచ్చాను సంపాదించానంటే నూతిలో పడేను అని చెప్పానండి. చెరులో పడి అన్నాను. చెరులో పడేసాడు. రావాలమ్మా రావాలంటే చెరులో పడేసాడు. అప్పుడు మరుసటి రోజు మళ్ళా వెళ్ళాడు అన్నమాట. మళ్ళా భోజనం తినేసాడు. తినిస్తే ఆ మరుసటి రోజున అమ్మా వినండి అలా వస్తారా నా వైపు రండి, వస్తారండి అలా కోరకండి. రెండో రోజున అలా అత్త దగ్గరికి వెళ్ళాడు. అత్త రూపాయి ఇవ్వమా నాన్న అనట్లేదు అన్నాడు. అరే అంత ఏడుస్తున్నాడా ఎదురాని ఇచ్చాడు అనమాట. అప్పుడు ఇస్తే ఆ రోజు కూడా అన్నం పెట్టాడు. మూడో రోజు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడు. ఆ ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్పాను అన్నమాట ఫోన్ చేసి, అరే సమయం డబ్బులు అడుగుతాను ఇవ్వగలను రా. అయితే ఆ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ఫ్రెండ్ ఏంటన్నాడు, అరే నీకు డబ్బులు ఇస్తాను కానీ ఇలా ఇవ్వను, మా ఇల్లు అంతా సీట్లు పెట్టి ఊడ్చురా, ఇక మందిరం అంతా ఊడ్చురా అన్నాడు అన్నమాట. ఏర్పాటు ఏం చేయాలా? ఇల్లంతా తుడిచిమన్నాడు. ఇల్లంతా చూడాలా, మందిరం కూడా చూడాలా. ఈ 2 చేస్తే నీకు 2 రూపాయలు ఇస్తాను అన్నాడు. అయితే అంతనే పాపం సమయం కష్టపడి సీట్ పట్టుకుని బాగా తుడిచాడు. తుడిస్తే 2 రూపాయలు ఇచ్చాడు కదా ఆ ఫ్రెండ్. ఆ ఫ్రెండ్ ఇంటికి ఇస్తే ఆడుకుని వచ్చాడు. నాన్న 2 రూపాయలు తెచ్చాను అన్నాడు. తెస్తానంటే అరే అలా పక్కన పడిరా, ఫ్రెండ్లో సీట్లో పడిరా అన్నాను. అచ్చే పడిరా అన్నాడు. ఏం పడేవు అన్నాను. అంటే నేను కష్టపడి సంపాదించాను ఇవాళ అన్నాడు అనమాట. అప్పుడు ఆ తండ్రికి ఎంత సంతోషం ఉంటుంది. అది వృధా చేసి రేటే కష్టపడి మీరు తెలిసిందే. అలాగే బైబిల్ గ్రంథంలో ఒక అతను ఉంటాడు. ఆయన పేరు నోవాహు. ఏం పేరు? నోవాహు. ఏం చేశాడు తెలుసా? యేసయ్య నోవాహు ఈ దేశాన్ని అంతటినీ కూడా నీటితో చంపేస్తాను నేను. నీటితో వర్షంతో చంపేస్తాను. జనాలందరూ ముంచేస్తాను. ఎవరు మాట వినటం లేదు. అందరూ అబద్ధాలు ఆడుతున్నారు, అందరూ మోసాలు చేస్తున్నారు, అందరూ ఒకరికొకరు హత్యలు చేసుకుంటున్నారు. మాట వినటం లేదు. తల్లిదండ్రులు పిల్లల మాట వినడం లేదు, పిల్లలు తల్లిదండ్రుల మాట వినటం లేదు. ఎవరు కూడా వినటం లేదు. నాకు చాలా అభ్యంతరకరంగా ఉన్నారు, వాళ్ళందరూ చంపేస్తాను అన్నాడు. చంపేస్తారంటే అప్పుడు ఏం చేయాలి ప్రభు అని అడిగాడు నావతాతని అడిగితే అంటాడు, నావతాతకి అన్నాడు, ఓ పెద్ద వాడపట్టు. ఎంత వాడ కట్టాలా? వెడల్పు చెప్పాడు. ఇక చూడండి, ఎడలపట 300 మూరలు, ఇలాగా మూరతో లెక్కేస్తే 300 మూర ఎడల్పు పట్ట అన్నాడు. అంటే ఈ మన ఎస్సీ కాలనీ ఈ శివ నుంచి రోడ్డు వరకు ఉన్నాం, 6 రోడ్డు వరకు ఉన్నాం వెడల్పు. మరి ఎత్తు ఎంత కట్టమన్నాడు? 50 మూరలు ఎత్తు కట్టమన్నాడు. ఇది 6 మూరలు ఎత్తు. ఇలాంటిది 10 ఎంతులు ఎత్తు. అంటే 5 తాడు సీట్లు అంతా హైట్ కట్టమన్నాడు. హైట్ 50 మూరలు ఎత్తు అంటే 3 తాడు సీట్లు హైట్. మరి వెడల్పు కట్టమన్నాడు. మరి ఆ లోపల భాగం ఎంత కట్టమన్నాడు అంటే ఎత్తు కట్టాలి. ఎత్తు హైట్ ఎంత ఎత్తు 50 మూరలు. వెడల్పు 300 మూరలు. మరి ఇంకెంత పెద్ద
అది చూద్దాం. ఎత్తు కావాలా? అమ్మా 300 మూరలు పొడుగు, 50 మూరలు ఎత్తు, 50 మూరలు వెడల్పు 50 మూరలు. అది వాడ 300 మూరలు పొడుగు, పొడవు అన్నమాట. ఇలాగే పొడవు. హైట్ వచ్చేసరికి వెడల్పు 50 మూరలు, హైట్ 30 మూరలు. హైట్ 30. ఎందుకంటే పెద్ద పెద్ద జంతువులు వెళ్ళాలా, జిరాఫీలు వెళ్ళాలా, ఏనుగులు వెళ్ళాలా అంటే 30 మూరలు ఏంటంటే అది సరిపోతుంది. అయితే ఇప్పుడు పొడవు ఎంత అన్నాడు? పొడవు 50 మూరలు, వెడల్పు వెడల్పు చూడండి, వెడల్పు 50, 300 మూరలు పొడుగు. ఈ పొడవు 300 మూరలు. కూర్చో. అయితే ఇంత చేసిన తర్వాత దేవుడు వర్షాన్ని చూపించాడు. ఆ లోపల అన్ని జంతువులు కూడా తోలేశాడు అనమాట. అప్పుడు అందరూ అన్నాడు, అరే అందరికి చెప్పాడు, అరే బాబు అందరూ రండి వాళ్ళలోనికి వస్తే మీరు బతుకుతారు అన్నాడు అనమాట. అమ్మ చెప్పండి వినండి, అందరూ లోపలికి వచ్చేస్తే బతుకుతారు మీరు రండి అంటే, ఒరే ఇంట్లో ఉన్నాడు దేవుని మనం చెప్తున్నాడు, మంచి ఎండ కాస్తుంది, ఇక్కడ వాడు కాడుతున్నాడు, వర్షం పడుతుంది ఎక్కడైనా పడదు కదా అనుకుంటారు అందరూ. అయితే అమ్మ నావా తాతయ్యకి 3 కొడుకులకి 3 భార్యలు ఉన్నారు. నావా తాతయ్య నావా లాంటి ఉన్నారన్నమాట. మొత్తం 8 మంది కూడా వాళ్ళు ప్రవేశించారు. జంతువులన్నీ కూడా ప్రవేశించిన తర్వాత అప్పుడు వెంటనే వర్షం కురిసింది. వర్షం కురిస్తే 3 రోజులు 4 రోజులు 40 రోజులు వర్షం. ఎంత పని చేశాడు ఆయన? హార్డ్ వర్క్ చేశాడు. ఏం చేశాడు? బాగా హార్డ్ వర్క్ చేశాడు. ఎక్కువ హార్డ్ వర్క్ చేయడం చేతనే ఎక్కువ హార్డ్ వర్క్ చేసేసరికి అప్పుడు వెంటనే కష్టపడి అలా కట్టాడు అనమాట. కట్టవుతున్నా ఏం జరిగింది? లోపలికి వెళ్ళి రక్షించబడ్డాడు. వర్షం కురిసింది, మొత్తం వాడంతా మునిగిపోయింది, వాడ తేలిపోయింది. ప్రపంచం అంతా కూడా నీటిలో మునిగిపోయి చనిపోయారు. అప్పుడు చాలా మంది తప్పుంటా తలుపు పుట్టిన నావ తలుపు తీయండి అంటే తలుపు తీయడం లేదు. అయ్యా బయటికి వెళ్ళాలి, దేవుడు వేసాడు, లోపలికి వెళ్ళి నేను వేసాను, బయటికి వెళ్ళి ఆయనే తీయాలన్నాడు. అయితే దేవుడు తీయలేదు. అప్పుడు అందరూ కూడా చనిపోయారు. ఇప్పుడు ఎవరు బతికారు? నావా కుటుంబం ఎందుకు బతికారు? కష్టపడ్డారు, దేవుని మాట విన్నారు. అలాగే దేవుని మాట వింటే మనం కూడా బతుకుతాము. చూసా కుర్రాడు ఎంత కష్టపడ్డాడు? కష్టపడితే దాని విలువ తెలుస్తుంది. అప్పుడు దేవుని రాజ్యంలో కూడా ఆయన ఉన్నాడు. సమయం వెళ్ళాము ఒకసారి. ఓకే అదమ్మా. అయితే